ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మహాప్రస్థానిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 411వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీదికుండు చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం దేవభూమి అనేటువంటి మేరుపర్వత శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడికి వచ్చేటానికే పాండవులు నలుగురు ద్రౌపది పడిపోయారు. ఒక కుక్క మాత్రం ధర్మరాజుని అనుసరిస్తూ వస్తూ ఉంది. ప్రారంభం నుంచి అది అలాగే ఉంది. అంత అక్కడ ఇంద్రుడు ప్రత్యక్షమై రథంతో దివ్యరథంతో ధర్మరాజా ధన్యుడవయ్యా రా ఎక్కువ రథం స్వర్గానికి వెళ్ళిపోదాం. మరి కుక్క కూడా ఉంది కదా అంటే నీకు అన్నీ తెలుసు కదయ్యా, కుక్కకి దైవత్వం దివ్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి అర్హత లేదు కదా అంటాడు. అయ్యా ఏ అర్హతతో నన్ను మీరు రమ్మన్నారో అదే అర్హత దానికి కూడా ఉంటుంది కదా. సర్వ ప్రాణికోటి సమానంగా మనం భావించాలి కదా. కాబట్టి నాకు అర్హత ఉంటే దానికే ఉన్నట్లే, ఆ సారమేయానికి అర్హత లేకపోతే నాకు లేనట్లే అని ధర్మరాజు ఇంద్రుడితో అంటా ఉన్నాడు. నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా ఓ చిన్న నుతి ఆనవాయితీగా దేహధారణ యోగమై త్యాగమే భోగమై. ఏ త్యాగం అండి? దేహ పరిత్యాగం. దేహధారణ యోగమై త్యాగమే భోగమై సాగునదే జీవనము సాగునదే జీవనమను మహాసూత్ర నిబద్ధితంబు భారతంబు సర్వజయం విదియే సర్వజయం విదియే మహిమాన్విత శ్రీ గౌరీ తత్వ విరాజితమే హరిహరనాదము మహోన్నతల వ్యాపన కర్తృత్వ సర్వజ్ఞతల పరిచ్ఛిన్నత హరిహరం. ఈ సారాంశం వంటబడితే ఆంధ్ర మహాభారతం జయకావ్యం క్షుణ్ణంగా వంటబట్టినట్లే. దేహధారణ యోగం, పరిత్యాగం భోగం, ఆ భావనతో జీవించగలగాలి. ఇదంతా చెప్పినంత సాధ్యం తేలిక కాదు. అదే ధర్మరాజు ఇక్కడ పాటిస్తూ ఉన్నాడు. అయ్యా అనఘ చరిత్ర వినుమో శరణాగతం ఏ కొనకుని శుద్ధమిత్రుని ఎడం చేయు ద్రోహము వధూటి వధించుట వెపునర్థముంగునుట ఎన్నంగ గల్గునని కూడా సమంబగు నాకుంజూడ భక్తున నపరాధుని విడుచు భక్తు అనపరాధుని విడుచు దోషముతో నిధి యోర్వవచ్చునే. ఓ మహాచరిత, నీకు తెరవంది ఏముందయ్యా? నేను సేవకులను వదిలితే అది బ్రాహ్మణ వధతో సమానం. చూడండి, బ్రాహ్మణను హంతవ్య, సేవకులను వదిలినా కూడా అంతే. అంతేగాని చేయించుకున్నంతకాలం చేయించుకొని వదిలించుకోవటం కాదండి. మనకి అందుట్లో మహా ప్రజ్ఞాప్రావీణ్యాలు కొత్తగా చెప్పక్కర్లా, వినం కదా అభిజాత్యాలు అంతా. ఇంద్రుడు అంటాడు, నీ బలగాన్నే నువ్వు వదులుకున్నావు కదయ్యా, ఇక ఈ కుక్కతో నీకేలా? స్వామి, గతించిన వారు లేచిరారు, కానీ నన్నే అనుసరించి నాతో కడవరకు వచ్చినటువంటి ఈ కుక్కను వదిలి వెళ్ళటం సమంజసం కాదు కదా అంటాడు. అరగ చరిత్ర శరణ కోరిన వారిని విడవవచ్చునే, మిత్రద్రోహం చేయవచ్చునే, బ్రహ్మాండంగా చేయవచ్చండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ పాలనా వ్యవస్థ మనకు నేర్పింది ఈ 70 సంవత్సరాల్లో ఇదే. కులవధమును చంపటం, ఇది దీని గురించి కొత్తగా చెప్పేదేముంది? ఒకవైపు రగులుతూనే ఉంది కదా. కాళికా అమ్మవారి కొలువున్న ప్రదేశాలలో కులవధమును చంపటం, బ్రాహ్మణధనాన్ని అపహరించటం, నిరపరాధిని వదిలించుకొనటం, తిరుపతి హుండీ ఎలా దాచుకోవాలో, జిల్లాకు ఒక బిల్డింగ్ ఎలా కట్టాలో కొత్తగా నేర్పేదేముంది సార్? నిరపరాధిని
వదిలించుకొనటం పాపకార్యములు కదా కదా. అవసరార్థం బహుకృత వేషం, ఇదొకటి అడ్డం పెట్టుకుంటాం, మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం. ఇందుకు వినాలి భారతం. నన్ను మన్నించి మీరిక మరలిపోవచ్చు, నన్ను మన్నించి మీరిక మరలిపోవచ్చు. ధర్మరాజు అంటున్నాడు ఎవరితో? ఇంద్రుడితో. నేను తపస్సులో మునిగి ఇటు ఉంటానయ్యా, ఈ మేరు శిఖరంలోనే, ఈ పర్వత ప్రాంతాలలోనే, దేవభూమి కదా, ఈ అరణ్యాలలో హాయిగా నా చాయదైనంత వరకు నేను తపస్సు చేసుకుంటానన్నాడు ధర్మరాజు. అంత యమధర్మరాజు అంటాడు, అంతవరకు దాల్చినటువంటి కుక్క రూపాన్ని వీడాడు. ఎవరితోటి అన్నాడు ఈయన ఈ మాట? ఇంద్రుడితో. ఆ కుక్క ఎవరో ఇప్పుడు తెలుస్తుంది మీకు, ముందు ముందు తెలుస్తుంది అన్నాను. ఆ కుక్క ఎవరో? సారమేయం, యమధర్మరాజు, సాక్షాత్తు యమధర్మరాజు. ఆ కుక్క రూపాన్ని వదిలి నిజ రూపంతో సాక్షాత్కరించాడు, తత్తర పాటుతో నమస్కరించాడు ధర్మరాజు. అయ్యా, నీ నిర్మల బుద్ధి, నీ యొక్క సమభావం సంతోషకారకములు నాయన. మునుపు ద్వైతవనంలో యక్ష ప్రశ్నలతో నేను పరీక్షించాను. అప్పుడు నీవు నీ పినతల్లి మాద్రీసుతులలో నకులుని కోరుకున్నావు. నేడు మరల ధర్మంగానే నిలిచావు. నీవు నీ దేహంతోనే నిశ్చింతగా యోగ మార్గంలో పుణ్యలోకములకు వెళ్ళవయ్యా. యమధర్మరాజు అంటున్నాడు అట తరగని సౌఖ్యాలు సంపూర్ణంగా నీకు లభిస్తాయి అని వరమిచ్చాడు యమధర్మరాజు. అంత నారదుడు అంటాడండి. ఈయన అక్కడే ఉన్నాడు. మహామహా దేవగణమంతా వచ్చింది. అప్పుడు వాళ్ళంతా అవతారాలు ఈయనకు దర్శనమిచ్చాయి. దానములందు తపంబులం తద్దయున్ పేర్గల గట్టి వారలన్ మానవనాథులన్ వినమి మా సంతదీయ యశంబులల్ల నీ మానిత కీర్తిదీప్తులు సమస్త జగంబులయందున్ పర్వుట మేన్ మనులతోడ వారిటుల నేర్చిరేరా అమరత్వ సిద్ధికిన్. అయ్యా, ఎంత గొప్ప పద్యం అండిది. దానములందు తపములం తద్దయున్ పేర్గలగట్టి వారలన్. దానాలు తపస్సుల్లో గొప్ప పేరెన్నిక కలిగినటువంటి మహామహా చరిత్ర కలిగినటువంటి మహారాజులను తపస్సంపన్నులను విన్నాం, చూసాం. అయితే వారు నీలాగా సశరీరంగా ఈ స్వర్గాన్ని చేరుకునే అర్హతను సంపాదించగలిగారా? వారి చరిత్రని కూడా నీ ముందు వెలవలబోతున్నాయి కదా అని నారదుడు అంటున్నాడండి. అందరూ వినేలా. దానాలలో తపస్సులలో మిక్కిలి పేరున్న రాజులెందరో, కానీ నీ ప్రశస్తి, నీ యొక్క కీర్తి, నీ యొక్క కాంతి అన్ని లోకములను కూడా పర్వన్ వ్యాపించింది కదా. వారి కీర్తులను మాసిపోయేలా చేసింది అయ్యా. ఆ రాజులు మీలా బొందితో అమరత్వ సిద్ధికై రాగలిగారా? నారదుడు అంటున్నాడు. అందరూ వినేలా. సాక్షాత్తు యమధర్మరాజు అక్కడే ఉన్నాడు. మిగతా మహామహా తపస్సంపన్నులు మునులు, దేవమునులంతా ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, నారద మహర్షి, గంధర్వ దేవ ఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, యమ, ఇంద్రులు అందరూ కూడా ధర్మరాజును పైకి ఎత్తి నమః పార్వతీపతియే హర హర మహాదేవ్. చూడండి, గంధర్వ దేవ ఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, యమ, ఇంద్రాదులందరూ కూడా వారి వారి చేతులతో ఆ ధర్మరాజును పైకి లేపి ఎత్తి దివ్య రథములో ఆసీనుణ్ణి చేశారు. అందరూ తమ తమ విమానములలో అనుసరించారు, స్వర్గానికి బయలుదేరారు. ఆలోచించాలి సీతారాం. పాలనా వ్యవస్థలో పాలకుని యొక్క వైభవం, అందుకనే రాజ్యాంతం నరకం ధ్రువం అంటారు. అది కూడా ముందు ముందు మనకు తెలుస్తుంది. అంతటి ధర్మరాజు కూడా దర్శించాడు నరకాన్ని. ఏ ధర్మరాజునైతే తమ స్వహస్తములతో లేపి ఆ ఇంద్రుని యొక్క రథంలో కూర్చోబెట్టారో యమధర్మరాజు స్వయంగా, ఇంద్రుడు స్వయంగా, నారదుడు, అంతేనా, దేవగంధర్వ ఋషులు, మరుత్తులు, అశ్విని దేవతలు, ఆ ధర్మరాజే దర్శించాడు. ఇక నేటి పాలనా రంగంలో, ఈ పాలనా వ్యవస్థలో ఈ పాలకుల యొక్క స్థితిగతులు ఏమిటి?
ఆలోచించాలి సీతారాం. పాలనా వ్యవస్థ అంటే కేవలం రాజకీయ రంగమే కాదు, గృహానికి యజమాని, తనకు తను ఇప్పుడే చెప్పుకున్నాం, దేహ పరిత్యాగం భోగంగా ఉండాలి, జీవనం యోగం. కాబట్టి తన సోదరులను చూడాలన్నాడు ధర్మరాజు. నారదుడు అందరూ వినేలాగా, ఇలా బొందితో స్వర్గాన్ని చేరిన వారు లేరయ్యా, అది నీకే సాధ్యపడింది అన్నాడు నారదుడు. అయ్యా, నా సోదరులను, నా పక్షంలో నిలిచినటువంటి రాజులు, మరి 18 అక్షౌహిణుల సైన్యం, 7 అక్షౌహిణులు ఈయన వైపు నిలిచి ప్రాణాలు పరిచయించారు కదా, వాళ్ళని అందరినీ కూడా ఒక్కసారి చూడాలి, కోరికగా ఉన్నది నాకు అన్నాడు ధర్మరాజు. అంతటి ధర్మరాజు కూడా స్వర్గాన్ని చేరిన మానవ సంబంధమైనటువంటి ఆ బంధం ఇంకా ధర్మరాజులో మిగిలే ఉన్నదా? అది దేవభూమి, కేవలం భూలోకం మాత్రమే కర్మభూమి. ఫలములు ఎలా ఉంటాయో, ఎలా భాషిస్తాయో, ఎలా వదలవో, ఎలా ఫలాలను అందిస్తాయో, అనుగ్రహిస్తాయో, ఎలా అనుభవించాలో, ఓ మనిషి వినండి భారతం. వింటే కదా మనం అభ్యర్థనలను కూడా చూడము. ఇంకా వినేది ఎక్కడ? హైందవ సమాజం కదా, అందులో మేరునగధీరులు. తనువు దొరంగకిట్లు సుకృతంబుల పెంపున వచ్చితి, తనువు దొరంగక ఇట్లు సుకృతంబుల పెంపున వచ్చితి, పదంబునకు మహాత్మా ఇచ్చటను పోవడు నీ మది బాసి, మర్త్వంతంబనువడి యున్న నెయ్యము సభాసదులన్ శుభదృష్టించుడుమా, మునులను సిద్ధులం తగునే ముందటి చందంబు నొందియుండగన్. హే ధర్మరాజా వినవయ్యా, ఇంద్రుడు అంటున్నాడు, దేహాన్ని త్యజించక ఉన్నావు కదా, ఈ స్థితికి చేరావు కదా, సశరీరంగా స్వర్గానికి చేరుకున్నావు, కానీ దేహాన్ని వదలలేదు. కాబట్టే నీ స్నేహభావం, నీ మనుష్యభావం, నీ దేహభావం, దానితో అంటుకొని వచ్చినటువంటి ఆ భావాలన్నీ కూడా నిన్ను వీడట్లేదు కదా. దేవ సిద్ధ సభాసదులను చూడవయ్యా, శోకాన్ని వీడో అన్నాడు ఇంద్రుడు. ఇంకా పరీక్ష సాగుతూనే ఉన్నది, ఇంకా పరీక్ష. దేవుడు మమ్మల్ని పరీక్ష చేస్తున్నాడమ్మా. అరిసెలెత్తుకుంటూ మాట్లాడతాం మనం చేసే పనులకి దేవుడికి ఇక వేరే పనులే. తిరుపతిలో అడుగు పెడితే వెంకన్న పారిపోతున్నాడు. వినాయక చవితిలో కాలు పెడితే గడ గడ వణుకుతున్నాడు విఘ్నేశ్వరుడు. ఎందుకు? డీజే సౌండ్లు, చిరిగిన బట్టలు, డీజే సౌండ్లు, వెకిలి వేషాలు. అయ్యా ఏం చెప్పాలా? హైందవ సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి 70 ఏళ్ల కాలంలో పాలనలో, అంతకుముందు 200 సంవత్సరాలు పరిపాలించి విషయాన్ని ఎక్కించి ఇంకా పరీక్ష సాగుతూనే ఉన్నది. తన 7 అక్షౌహిణీల సైన్యం తనకు ప్రాప్తులయ్యారు. అయ్యా మీరెన్నైనా చెప్పండి, నేను అందరినీ ఓసారి దర్శించడం ధర్మం అన్నాడు. అప్పుడే నిశ్చింత అన్నాడు ధర్మరాజు యొక్క గుణగణములు విశ్లేషణగా ఒక ముక్కలో చెప్తున్నాను నేను. అతని యొక్క విజయకారకములు అంతే కదా. ఎవడు వండుకుంటే వాడు తింటాడయ్యా అని వెనకడ వాళ్ళు అనేవాళ్ళు. కర్మఫలం అనుభవింపక తప్పదు కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ఇవే. కాకపోతే వారు సామాన్యమైనటువంటి భాషలో చెప్పారు, మనం అసలు వినాం. నా చిన్ననాడు భారత భాగవత రామాయణాలు ప్రతి ఇంట్లో ఎంతో అంతో ముసలవాళ్ళు చదువుకునేవాళ్ళు. ఆ 10 ఇళ్ళు ఉంటాయండి ఒక వీధిలో అనుకుందాం. ఎవరో ఒక ముసలాయన, ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన కరెంటు వీధి లైట్ కింద కూర్చొని హరికల్లాంతర పెట్టుకొని, లేకపోతే ఆ రామాయణమో భారతమో అందులో కథలు చెప్తూ ఉంటే పిల్లలం మేము వినేవాళ్ళం. నాకు ఇప్పుడు 75 ఏళ్ళు. నేను 65 ఏళ్ల క్రితం ఒక ముచ్చట చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు లేదు అసలు. మనం వినాం. అయ్యా వినండి భారతం పెడుతున్నాను, 397 మందికి పంపుతున్నాను. ఎంత అభిజాత్యం అంటే అసలు మనం పెట్టినటువంటి ఈ విన్నపాన్ని కూడా చూడరు.
ఇంకా పరీక్ష సాగుతూనే ఉంది, నన్ను పరీక్షిస్తున్నట్లుగా. అంటే నేను ధర్మరాజు నన్ను కాదు సుమా, తన 7 అక్షౌహిణీల సైన్యం తనకు ప్రాప్తులయ్యారు. అయ్యా మీరెన్ని చెప్పినా నేను అందరినీ ఓసారి దర్శించాలన్నాడు. అప్పుడే నాకు నిశ్చింత అన్నాడు ధర్మరాజు. హరిహరనాథ అనే తత్వంలోనే నేను విశ్లేషణగా చెప్తా ఉన్నాను. భోగ యోగమూర్తుల కలయిక, ఒకటి భోగం, రెండోది యోగం. ఏమిటి ఎలా ఉంటుంది ఆ సాక్షాత్కారం? రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ఆదరించమని ప్రార్థన. మాతల విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. మీకు దండం పెడతా, బ్లూటూత్లు ఇచ్చి నన్ను మాయ చేయకండి, దయతో వినండి. ఈ ఒక్క 10 రోజులు వస్తుందేమో మహా వస్తే అద్భుతమైనటువంటి మర్మాలు, సూక్ష్మాలు, ధర్మాలు అన్నీ మనం చేస్తున్నాను. గడప లోపడకడం, గడప దాటితే హిందువులం. సీతారాం.